ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదుకోండి. శివపురం పెద్దమ్మ గుడి పూజార్ల ఆవేదన. వైసీపీలో చేరలేదన్న దురుద్దేశంతో తమను వేధిస్తున్నారంటూ సింగనమల మండలం శివపురం పెద్దమ్మ దేవాలయం పూజారి పెద్దనారాయణ ఆయన కుమార్తె అంబికాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. 7 తరాల నుంచి తమ కుటుంబం పెద్దమ్మ సేవలో తరిస్తోందని తెలిపారు. గుడి జీర్ణోద్ధరణ నుంచి ఇప్పటి వరకు లక్షల రూపాయలు ఖర్చు చేసి గుడిని అభివృద్ధిలోకి తీసుకువచ్చామని తెలిపారు. గుడి అభివృద్ధి కోసం సొంత పొలం కూడా అమ్ముకున్నారని పూజారి పెద్దనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో వైసీపీ కండువా వేసుకోలేదని శివపురం పెద్దమ్మ ఆలయానికి ఎండోమెంట్ పరిధిలో తీసుకెళ్లారని తెలిపారు. వైసీపీ హయాంలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి కొంతమంది గ్రామస్తులు ప్రోద్బలంతో ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. గుడి నిర్మించి గుడి కోసమే జీవిస్తూ గుడి కోసమే లక్షలు ఖర్చు చేసిన తమను గుడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం తమ జీవనాధారం కూడా ఇబ్బందిగా మారిందని వాపోయారు. గుడిని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకెళ్లాక భక్తుల వద్ద నుంచి వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. గుడి ఆవరణలో అక్కడ పనిచేస్తున్న కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తమకు న్యాయం చేయాలని కోరారు. ఇది మా పెద్దల నుండి పుట్టకు పూజ చేసుకుంటాండ్రి. 7 తరాల నుండి వస్తుంది. 7 తరాల నుండి పుట్టకు పూజ చేస్తా అంటే అది మన ఆయన కొద్దిగా ఆస్తులు అమ్మి కూడా గుడి ఇంప్రూవ్మెంట్కి అంతా చేసినాక మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కండవా వేసుకోమన్నారు. అది మేము దిగం పార్టీ మారము, మేము తెలుగు టీడీపీనే అన్నామా. దానికి ఈ ఎండోమెంట్ వాళ్ళకి ఎంటర్ చేసి ఊరంతా ఇదయ్యి అంతా అర్జీలు పెట్టి ఎండమెంటల్ని తీసుకొచ్చి గుడి వాళ్ళకి అప్పగించి ఇట్లా చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు గుడి. ఇప్పుడు ఏమైనా మాకు బండారు సేవని ఏమైనా న్యాయం చేస్తుందేమో మేము మేడం కోరుకుంటున్నాము. మా గుడి మాకు కావాలా. మేము భూములు అమ్మి గుడి అంతా ఇంప్రూవ్మెంట్ చేసాము, కానీ చాలా దారుణంగా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. మేము గుడినే 7 తరాల నుండి మా పెద్దల కాటి నుండి వారసత్వంగా వస్తుంది గుడి. ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు ఈ గుడి. రాజకీయం కాకుండా మాకేమన్నా మేడం ఏమన్నా, మేము వైసీపీ కాదు మేము టీడీపీ అనమాట, ఆ పగ అంతా పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం పోలేదని మేము దాంట్లోకి మారలేదు, కండవ వేసుకోలేదని ఇట్లా చేస్తా అన్నారు మమ్మల్ని. ఇప్పుడు మీ డిమాండ్ ఏమో మీకు ఏం కావాలా? మా గుడి మాకు కావాలా, మా గుడి మాకు కావాలని మేము మేడంని ఏమన్నా బండారు సేవని మేడంని అడుగుతాము. అదే మేడం మాకు ఏమైనా సాయం చేస్తుందేమో అడుగుతాం. అదే ఈ గుడే మా పెద్దల నుండి వస్తుంది కాబట్టి మాకు ఈ గుడే జీవనాధారం సార్. కష్టపడి మేము ఇవన్నీ కట్టించి ఇవన్నీ చేసినాం అన్నమాట. గుడికి భూములమ్మి చుట్టూ కాంపౌండ్ ఇదంతా నీళ్ళ ట్యాంక్ బోర్లు 2 వేసి అన్నీ ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేసాం. ఇంప్రూవ్మెంట్ చేశాక ఎండోమెంట్ అంటాకు ఇట్లా చేశారు వైసీపీ నాయకులు. పెద్దల తరం నుంచి వచ్చిన గుడి ఇది, మంటి గుడి. విగ్రహం కూడా మంటి విగ్రహమే. ఇప్పుడు మేము రాతి విగ్రహం పెట్టినాము అని అన్నారంట వీళ్ళు. ఇవన్నీ చేస్తున్నారు, చాలా అన్యాయం చేస్తున్నారు గుడిలో. అయితే రాజకీయం అంటే ఇట్లా వైసీపీ నుండి 2002 నుండి ఇది స్టార్ట్ అయింది, ఇది జరుగుతుంది. ఎండోమెంట్ అంటాకు వచ్చి మేము ఈ పొద్దుడికి కరెంటు బిల్లు మేమే కడుతున్నాము. ఏమైనా మాకు బండారు సేవని మేడం ఏమైనా న్యాయం చేస్తుందని కోరుతున్నాం మేము. ఎన్నోమెంటోళ్ళు మేము రాతిగ్రహం పెట్టినారు అన్నారంట. రాతిగ్రహం ఉందా గుళ్ళో? చూడండి మీరే బాగా, సిమెంట్ బొమ్మ ఉంది. అట్లా పూజ చేసుకుంటా మేము దీంట్లోనే జీవనాధారం చేసుకుంటున్నారు మా పెద్దల తరం నుంచి. ఇప్పుడు మా నోటి మీద కొట్టి తీసుకోవాలని చూస్తున్నారు. ఊర్లో వైసీపీ వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు మంటిగుడి. ఇది మంటిగుడి అయితే నేను మంటిగుడి ఉగాది పండుగ ఊరు అక్కడ ఉండేది. ఇక్కడ వచ్చి మంటిగుడి మన్ను మెత్తేసుకుంటా పోతాంటే మేము తరాల ఉంటే నాకు వచ్చి బుద్ధి పుట్టి ఈ గుడి కట్టించి ఇవన్నీ చేసిన తర్వాత ఊర్లో వాళ్ళ పార్టీ పట్టుకొని వాళ్ళకు ఆటలు కొట్టని కూడా అది ఇది అని చెప్పి నేను రిజర్వ్ తీసుకొచ్చి నిలబెట్టించిన సంవత్సరం ఇది. కోర్టుకు పోయినాం. మళ్ళీ అది పోయిన తర్వాత ఇల్లు మొదలు పెట్టినారు. నేను కమ్యూనిటీలోకి పోయి గుడికి తలమే లేదు, అదంతా తలం తీసుకొని కమ్యూనిటీలోకి పోయి తలం తీసుకొని ఇదంతా కట్టించుకొని బోర్లు వేసి మోటార్లు వేసి కంపౌండ్ కట్టి ఇవన్నీ నేను చేసుకున్నాను. భూములు కొన్ని 2 ఎకరాలు అమ్మినాను అప్పట్లోనే, అమ్మి కట్టినాను. నా భూమి మా నాయన మంచి నా భూమి ఆన్లైన్ లేక ఒకటి వాళ్ళ పిల్లోడు మా దయాదులకి ఎక్కించినారు. ఇల్లే
ఎమ్మెల్యే ఈ ఊర్లో వాళ్ళే. రెండోది వైసీపీ వాళ్ళు వైసీపీ సాంబశివ రామశివ. మళ్ళా గుడి పెద్ద తిరుపతి అయిన వాడు నాది 30 సెంట్లు ఎక్కించుకున్నాడు. రోడ్డు లెక్క తిన్నాడు, ఆన్లైన్ లెక్క ఎక్కించుకున్నాడు. రెండోది రోడ్లకు నాకు లెక్క పడుకోకుండా ఎమ్మెల్యే పోర్లు చేసి రోడ్ల లెక్క ఎమ్మెల్యే ధనల్ సాంబా గుడి నేను కోర్టు వేసినాను నా గల్లని. మేము కోర్టులో వేసింటే మేము లాయర్లను పెట్టింటే 3 లాయర్లను బాధించినారు, కట్టేసినారు. మళ్ళా లాయర్ని పెట్టింటే మేము గుడిలో లెక్క ఈ 2 సంవత్సరాలు అయింది ఇది యాలంబాడి. 2 సంవత్సరాలు పోయినాక 2 నెలలు పైన జరిగింటే ఇప్పుడు లెక్క వేసినారు దాంట్లో కోర్టులో. ఇప్పుడు మీ గుడి మీకు కావాలని నా గుడి నాకు కావాలి. భూముల మీద అనటంలే మా నాయన పంచిచ్చిండే 2 ఎకరాలు మది అమ్మినా. మరి అమ్మి నేను కట్టుకుంటూ వచ్చిన. ఎందుకు? నేను శాశ్వతంగా గుడి పేరు నిలబెట్టాలని కట్టిన. ఆస్తులు పిల్లలు అనుకోలేను, నేను ఒక్కటి అనుకోకుండా నేను చేసిన.